మామ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 8th వీక్లో రీఎంట్రీ శ్రీజ అండ్ భరణి గారు ఇచ్చారనమాట. ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే కనుక శ్రీజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా, భరణి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టు 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 మామ. కొట్టితే లైక్లో మొత్తం మోగిపోవాలన్నమాట. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి మామ. కామెంట్ చేయండి. ఎవరైనా శ్రీజ ఫ్యాన్స్ ఉంటే హట్ అవ్వద్దు మామ. ఇది ఖచ్చితంగా శ్రీజ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూసే, భరణి గారి ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ మన తరపు నుంచి. ఎందుకు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను. మనం ఈ వీడియోకి వెళ్ళిపోయే ముందు భరణి గారు అయితే ఆట ఆడిన విధానం రాత్రి అయితే కనుక సూపర్గా ఆడారు మామ. గేమ్ టాస్క్లో ఆయన వయసుకు మించి ఆడారు. డీమాన్ పవన్ అయితే కనుక ఆటలో ఎరక్కొట్టేశాడు అనుకోవాలి. ఎందుకంటే రెండు టీంలు ఎవరైతే విడిపోయారో లేడీ అయినా సరే ఇద్దరు మొగళ్ళు పెట్టుకుని సూపర్గా ఆడి గెలిచింది శ్రీజ. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది మామ. ఆ ట్విస్ట్ ఏంటో నేను డీటెయిల్గా చెప్తాను. 5 నిమిషాలు కరెక్ట్గా చెప్తాను మామ. మెయిన్ పాయింట్స్ అంతకన్నా ఎక్కువ సాగదీయాలనుకుంటున్నా ఈ వీడియోలో అయితే కనుక మెయిన్ని. సో ఇంకా వీడియోలోకి ఎక్స్ప్లెయిన్ చేయ ముందు మెయిన్గా ఒక పాయింట్ చెప్పాలి మావ. ఇప్పుడు ఎవరైతే శ్రీజాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇక్కడ నామినేషన్స్లో లేని వాళ్ళు ఓటింగ్ అనాలిసిస్ ప్రకారంగా వీళ్ళకైతే కనుక సపోర్ట్ చేసి ఎవరెవరు ఎంతమందికి ఓట్ చేస్తున్నారు అనేది డీటెయిల్గా చెప్పాలి మావ. ఇంకో పాయింట్ ఆలోచిస్తే మెయిన్గా భరణి గారు అయితే కనుక కొంచెం ఫిజికల్గా వీక్ అయ్యారు. ఈ 2-3 డేస్లో సెట్ అయ్యి ఆయన ఫిట్ అవుతారని చెప్పి అనిపిస్తుంది. అది కాకుండా శ్రీజ ఉంటే హౌస్లో మళ్ళీ గొడవలకి దారి తీస్తుందేమో. ఎందుకంటే కనుక కళ్యాణ్ యొక్క ఆట కూడా డైవర్ట్ అవుతుంది మన శ్రీజ ఉంటే. సో శ్రీజాకి క్లోజ్గా ఉండే రాము, దాని తర్వాత కళ్యాణ్, వీళ్ళ యొక్క ఆట అనేది కొంచెం డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నాకైతే క్లియర్గా అనిపిస్తుంది. అండ్ శ్రీజాకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇంకా శ్రీజ ఉండడానికి అక్కడైతే అవకాశం లేదు, స్కోప్ కూడా లేదు. కమింగ్ టు భరణి గారు. భరణి గారికి అయితే మామ ఫుల్ సపోర్ట్ ఉంది మామ. ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఆయన ఆట ఆడి ఎలిమినేట్ వెళ్ళిపోయినా కూడా ఆయన యొక్క సపోర్టు క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన హౌస్లోకి వచ్చిన తర్వాత తనుజ, దివ్య, సుమన్, రాము, ఒక పక్క ఇమాన్యుల్ ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి మామ. అమ్మ వాళ్ళ మమ్మీతో చెప్తారు, అమ్మ ఈసారి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, నేను లాస్ట్ టైం ఆయన పంపించేశాను, నాకు మనశ్శాంతిగా లేదు, ఆయన వచ్చిన కాడి నుంచి నా సపోర్ట్ ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను అమ్మ అని చెప్పి సంజన గారితో కూడా ఒకనొక సిచ్యువేషన్ చెప్పుకొని బాధపడతారు మామ. నిజంగా నాకైతే కనుక అది హార్ట్ టచింగ్ అనిపించింది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, భరణి గారు ఎందుకు వెళ్ళకూడదు, ఆయన ఎందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ లేవని నేను చెప్తాను చూడండి. ఫిజికల్ టాస్క్ ఆయన ఆలోచించుకుంటే, ఆయన ఆటపరంగా ఆలోచించుకుంటే ఆటంతా మంచిగా బాగానే ఆడాడు. ఆయన వయసుకు మించి ఆడాడని అనిపించింది. ఎందుకంటే కనుక డీమాన్ పవన్ అక్కడ పట్టేసుకున్నా కూడా, ఆయన స్విమ్మింగ్ పూల్లో పడిపోయినా కూడా ఆయన తిరిగి మళ్ళీ వచ్చాడు. ఒకనొక సిచ్యువేషన్లో డీమాన్ పవన్ కూడా చెప్తాడు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన ఏంటి వాటర్లో పడిపోయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చాడు, చూసేసరికి అవాక్ అయిపోయానని చెప్పి చెప్తాడు. అది మాత్రం అల్టిమేట్గా టూ గుడ్ అనిపించింది నాకైతే కనుక. ఇంకా కుటుంబం, అన్నగారి కుటుంబం, నేను అనుకున్నది ఏంటంటే మామ, ఈసారి అయితే కనుక మెయిన్గా అనుకుంటుంది భరణి గారు హౌస్లో ఉంటే కనుక ఖచ్చితంగా మాధురి గారు అయితే ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా మెండుగా ఉన్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే నేను చెప్పింది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. అండ్ దీంతో పాటుగా ఏంటంటే కనుక భరణి గారికి ఫుల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది మామ హౌస్లో అయితే కనుక. ఎందుకంటే చెప్తాను చూడండి, నామినేషన్స్లో లేని వాళ్ళ గురించి చెప్తాను. లేని వాళ్ళ గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక మెయిన్గా నామినేషన్స్లో ఉన్న గురించి సంజన సపోర్ట్ ఇస్తో లేదో చెప్పలేము. తనుజ సపోర్ట్ ఉంది, దివ్య సపోర్ట్ ఉంది, సుమన్ అన్న సపోర్ట్ ఉంది, నామినేషన్స్లో లేడు, రామురాథోడ్ సపోర్ట్ ఉంది, ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ ఇస్తున్నాడు. ఇంతమంది సపోర్ట్ ఉంచుకొని సుమన్ అన్న హౌస్లో ఉండక శ్రీజ ఎలా ఉంటుంది మామ? 100% ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా తను కొంచెం వీక్ అయినా సరే మెడికల్ చెకప్ చేసుకుని మళ్ళీ హౌస్లోకి వచ్చాడు. తను బలంగా ఆడాలన్న ఉద్దేశంతోనే వచ్చాడు మామ. నేనైతే కనుక హార్ట్ఫుల్గా నమ్ముతున్నాను, ఖచ్చితంగా భరణి అన్న ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన శ్రీజాకి అయితే కనుక ఛాన్సెస్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. తనకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు కదా. సో నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం తనైతే కనుక ఉండడానికి స్కోప్ చాలా తక్కువ. బట్ తను ఉంటే ఆట వేరే రకంగా వెళ్ళిపోద్ది. అంటే సపోర్ట్ చేయట్లా, ముందు సపోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది.
సో ఎందుకంటే కనుక ఈ ఓటింగ్ అనేది ఆడియన్స్ త్రూ కూడా వస్తుంది కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆడియన్స్ త్రూ వచ్చుంటే బాగుండేదని చెప్పి నాకైతే అనిపించింది. బట్ వాళ్ళైతే కనుక హౌస్లో వాళ్ళే వేస్తున్నారు కాబట్టి నాకు అదొకటే కొంచెం రిమార్క్గా అనిపించింది మామ. శ్రీజ దమ్ము ఉంటే బాగుండేదిరా బాబు అని అనిపించింది నాకు. బట్ తనని అంత క్రేజ్ చేసి పిలిచి మళ్ళీ హౌస్లో నుంచి పంపించేస్తున్నాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. బట్ తను మిడ్ వీక్ నామినేషన్ అయిపోతుందా అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే కనుక. సో మిడ్ వీక్ నామినేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అయినా అయిపోవచ్చు. ఎందుకంటే కనుక సండే అయితే కనుక ఇంకొకరు నామినేట్ చేయాలి కాబట్టి. సో ఇద్దరైతే ఈ వీక్ వెళ్ళిపోతున్నారని చెప్పి టాక్. ఇక ఇదే ఇద్దరంటే ఎంత సెన్స్ మిడ్ వీక్ నామినేషన్లో వచ్చారు, ఆవిడ వెళ్ళిపోతున్నారు. తర్వాత సండే అయితే ఒకళ్ళు ఎవిక్టెడ్ అయిపోతారు. ఆవిడ ఖచ్చితంగా మాధురి అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. కొన్ని సందర్భాల్లో కూడా ఆవిడ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆవిడంతటా ఆవిడ నోట్లోనే సండే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతాను అని చెప్పి ఇండైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో చెప్పారు. అది మీరు విన్నారో లేదో నాకైతే క్లారిటీగా నేనైతే చెప్తున్నాను మామ. ఇది ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఇది మామ. దట్టు ఏంటంటే కనుక అసలు శ్రీజాని ఎందుకు పిలిచి రావడం, ఎందుకు పంపించేయడం. భరణి గారు అంతగా స్టాండర్డ్గా ఫిజికల్గా లేరు కదా, శ్రీజాని పెడితే బాగుంటుందని చెప్పి శ్రీజాని పెడితే బాగుంటుందని చెప్పి మన యొక్క హోప్ మామ. బట్ లాస్ట్కి ఏం జరిగిందో మనం ఏం చేద్దాం, ఏం జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత హోరాహోరీగా ఉందన్నమాట ఇద్దరికైతే కనుక పోటీ. సో బ్యాలెన్స్డ్ అనమాట. ఒకళ్ళు తగ్గితే ఒకళ్ళు పెరుగుతున్నారు, ఒకళ్ళు పెరిగితే ఇంకొకరు తగ్గుతున్నారు అనమాట. అలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు ఇద్దరైతే కనుక. ఓటింగ్ పరంగా కూడా ఇద్దరికి యునానిమస్గా బ్యాలెన్స్డ్గా వచ్చింది. చివరి ఆఖరికి నేను అనుకోవడం ఒక ఓటుగా అటు ఇటుగా సో భరణి గారు గెలవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే కనుక ఆయన బాగా హ్యూజ్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఆయన హౌస్లో కనుక మళ్ళీ ఉంటే ఈ కుటుంబ కలహాలు మనం అయితే తట్టుకోలేము. మళ్ళీ బాండింగ్స్ అనేవి లేవనెత్తడం జరిగింది. ఆ బాండింగ్స్లో ఎవరెవరికి గొడవ జరగబోతుంది అని చెప్పి మళ్ళీ అది పెద్ద చర్చగా మారబోతుందని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషన్ మామ. ఇది ఈ వీడియోలో భరణి గారి ఫ్యాన్స్ ఎవరో నాకు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. శ్రీజ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి మామ. సో అందరూ నా యొక్క ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. లైక్ కొట్టేసి మామ వెళ్ళిపోయే ముందు. సో ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తాను. రేపైతే కనుక ఈరోజు జరిగిన ఫుల్ కంటెంట్ వీడియో అయితే కలుద్దాం. దట్టు ఓటింగ్ అనాలిసిస్తో కూడా రేపు కలుద్దాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్.